నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని వార్తలు చూసిన తర్వాత వీడియోలు కూడా చూసి చర్చలోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ వార్తలు చూస్తే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కూటమి ప్రభుత్వ పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అపహాస్యం పాలు చేస్తున్నారంటూ వ్యాఖ్య. తక్షణ జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరిన వైసీపీ బృందం. ఈ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి కదా ప్రభుత్వ పరంగా, ఇష్టారాజ్యంగా పోలీసు కేసులు పెట్టడం, పోసాని వంటి వారిని ఇబ్బంది పెట్టడం. ఈ నేపథ్యంలో వీళ్ళ పరిపాలన మీద కంప్లైంట్ చేశారు. మరోసారి అధైర్యపడవద్దు, అండగా ఉంటా. నాయకులు కార్యకర్తలు మద్దతుదారులకు ధైర్యం చెప్పిన జగన్. గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో గ్రామ పరిష్కరణ చేశారు 400 కుటుంబాలని. తెలుగుదేశం కూటమికి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా వచ్చి జగన్ గారిని కలిసినప్పుడు ఈ సంగతి చెప్పారు. సెకీ ఒప్పందం రద్దు కుదరదు. ఇదే సెకీ ఒప్పందం మీద అదానీతోటి జగన్ కేర్కి ఏదో అయిపోయింది, ఇంకేముంది, చాలా ఘోరం జరిగిపోయింది, ఆ ఒప్పందం ఐదని ప్రచారం చేసిన చంద్రబాబు గారు, ఎల్లో మీడియా ఇప్పుడు ఆ సెకీ ఒప్పందం రద్దు చేయట్లేదని ప్రకటించారు. అలాగే ఈడీబీలో భారీ వేతనాలతో 22 మంది నియామకం. ఇక లక్షల జీతాలు ఇచ్చి పెట్టుడు కార్యక్రమం. గతంలో కూడా ఇదే ఈడీబీలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏదో పేరు మీద లక్షలు ఒకటికి 1.5 లక్షలు అంట, 2.5 లక్షల జీతాలంట. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. రైట్. ఇక ఇంటర్లో కొత్తగా ఎంబైపీసీ పెడుతున్నారట. వెరిఫికేషన్ పేరిట లక్షలాది పెన్షన్ల తొలగింపు. శాసనమండలిలో ప్రభుత్వంపై వైసీపీ మండిపాటు అంటూ బొత్స సత్యనారాయణ గారు, అలాగే మిగతా తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, అరుణ్ కుమార్ తదితరులు మాట్లాడిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. ఆడబిడ్డ నిధి అంతేనా, ఏమైపోయిందంటే పరిశీలనలో ఉందని చెప్పారంటే ఆడబిడ్డ నిధి. వరదు కళ్యాణి తర్వాత కల్పలత వీళ్ళు ప్రశ్న వేసినప్పుడు అంటే ఈ ఎగ్గొట్టినట్టే కదా, ప్రతి నెల 1500 చొప్పున ఇస్తామని చెప్పారు కదా కూటమి నేతలు ప్రతి మహిళకి. అది బడ్జెట్లో పెట్టలేదు. వీళ్ళు అడిగినా కూడా పరిశీలన అని చెప్పి తప్పించుకుంటున్నారు. మాది స్కీమ్ మీది స్కామ్ అంటూ 2014 నుంచి జరిగిన కుంభకోణాలపై చర్చకు మేము సిద్ధమన్న బొత్స, కుంభ రవిబాబు, మాధవరావు ఎమ్మెల్యే కౌన్సిల్లో. టమాటా ధర డమాల్. సుమారు పలమనేరులో 15 కిలోల బాక్స్ 50 రూపాయలు మాత్రమే. అల్లాడిపోతున్న రైతులు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఖర్చుతోటి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాప్టర్లు తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య వచ్చింది. అసలు ఏ హోదాలో ప్రభుత్వ సొమ్ముతో ఇలా తిరుగుతున్నారో ప్రోటోకాల్ అధికారులు ప్రజలకు చెప్పాలి. సీఎంకి ఇచ్చే ప్రోటోకాల్ సౌకర్యాలు ఒక క్యాబినెట్ మంత్రికి కూడా ఎల్లవేళలా ఇవ్వచ్చా? అలా అయితే 25 మంది మంత్రులకు కూడా స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఇవ్వచ్చు కదా అంటూ ఎయిర్ క్రాఫ్ట్స్ నుండి, మరీ ఘోరంగా ఎయిర్ క్రాఫ్ట్ నుండి ఇంటికి కూడా స్పెషల్ హెలికాప్టర్ అంటే టూ మచ్ అంటూ రాశారు. మరి ఇది నిజమైతే మరి పవన్ కళ్యాణ్ గారు చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నిజం కాకపోతే ఓకే అది. కానీ ఆ రకంగా ఇవాళ పిఠాపురం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇక బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఇక మొత్తం ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సౌరభాలు అంట. మొత్తం ఈ సోలార్ ప్యానల్కి వీళ్ళు పెట్టారు. ఆ ప్యానల్ పెట్టించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలదంట. ఇక ఎమ్మెల్యేలు ఇంటింటి తిరిగి పెట్టిస్తారా? వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ అంట. అంటే మామూలు అంతకుముందు జగన్ గారు ఇస్తేనేమో తప్పు పట్టారు, ఇప్పుడేమో వాళ్ళు అదే పని చేస్తున్నారు. నన్ను ప్రపంచ బ్యాంకు చేతగాడని విమర్శించారంటూ చంద్రబాబు అన్నారట. ఈనాడు వాళ్ళు చాలా బాధపడిపోయారు అప్పట్లో. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతుల్ని ఒప్పుకున్నందుకు గాను వామపక్షాలు ప్రత్యేకించి ఆ రకమైనటువంటి విమర్శ ఆ రోజుల్లో చేశాయి. ఆ తర్వాత చంద్రబాబు గారు ఓటమి కూడా చవిచూశారు. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఉచిత విద్యుత్తుని రైతులకి అమలు చేసి చూపించింది. ఆ నేపథ్యంలో ఆయన గతంలో గుర్తు చేసుకున్నారు, కానీ మొత్తం చెప్పరు కాబట్టి సహజంగానే నేను పూర్తి వివరాలు చెప్పాల్సి వస్తూ ఉంది. ఇక యువతకు కృత్రిమ మేధలో శిక్షణకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. ఇది మంచి విషయమే. ఎందుకంటే గతంలో జగన్ గారి ప్రభుత్వం కూడా ఇదే మైక్రోసాఫ్ట్ తోటి ఒప్పందం చేసుకుంది. ఆ వార్త ఎప్పుడు వీళ్ళు ఇంత ప్రముఖంగా ఈ బిల్డప్ బాబాయిలు ఇవ్వాల, పైగా ఏదో రకంగా అప్పుడు జరిగిన కార్యక్రమాలు చెడగొట్టడానికే రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాత్రం ప్రముఖంగా వేసుకున్నారు. ఇంతవరకైనా మంచిదే. ఈ పెద్దిరెడ్డి గారి మీద మళ్ళీ ఏదేదో రాసేస్తున్నారు. ఇక ఇంకొకటి కూడా ఈ మద్యం మీద ఏదో జరిగిపోయినట్టుగా అప్పట్లో ఇప్పటికీ జరుగుతోందన్నట్లుగా అప్పుడు కంపెనీలు ఏ ఉన్నాయని ఏడుపు గోల్లాగా ఉంది. ఇక తెలంగాణ వార్తలకు వస్తే కామెంట్స్ కలకలం. శాసనసభలో దుమారం రేపిన జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు. ఆయన్ని సస్పెండ్ చేశారు.
ఈసారికి మొత్తం ఈ సెషన్ అంతటికి. 10 ఏళ్ల తుప్పును వదిలిస్తున్నామంటున్న రేవంత్ రెడ్డి. కేంద్రం కుట్రలు తిప్పికొడతాం, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్లో అంటున్న నేతలు, దక్షిణాది నేతలు అంటే ఎక్సెప్ట్ చంద్రబాబు గారు తప్ప మిగతా వాళ్ళంతా ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా డిఎంకే వాళ్ళు వచ్చి అటు రేవంత్ రెడ్డి గారిని ఇటు బీఆర్ఎస్ నేతలను కూడా కలిశారు, ఆ సదస్సు పెడుతున్నారు, వాటికి వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు. ఏపీఎల్కు గ్రీన్ కార్డులు ఇస్తామంటున్నారు. అలాగే సీఎం రేసులో తాను లేనని, తాను హ్యాపీగా ఉన్నానని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. తమిళనాడులో రూపాయి రగడ, రూపాయి సింబల్ తీసేసి రూ అని తమిళ అక్షరం పెట్టడం మీద గొడవ అవుతోంది. ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ల రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలోకి అధికారంలోకి రాగలమా అంటూ సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని కూడా ఆయన అంటున్నారు. మరి కిషోర్ గారిని అడుగుదాం, ఎవరా పాత సామాగ్రి ఏం కదా అనేది ఆయనకి ఏమన్నా తెలిసేమో ఆ సమాచారం అడుగుదాం. భూముల వేలంపై బొగ్గుమన్న విద్యార్థులు. సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఆందోళనకి దిగుతున్నారు. 10 ఏళ్ల తుప్పును వెదిలిస్తున్నామంటున్న రేవంత్ రెడ్డి. అలాగే ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా, గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది, అలా వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి కుటుంబంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. దాని మీద కూడా మాట్లాడదాం. ఇక 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఒక 5 ఇక్కడ 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. స్టాలిన్ ఇలాకాలో 1000 కోట్ల లిక్కర్ స్కామ్. అదేంటో విచిత్రం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈడీ వారికి కేవలం అపోజిషన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ లిక్కర్ స్కాములు కనపడతాయో ఏమో. బీజేపీకి సంబంధించి ఒక్క రాష్ట్రంలో కూడా అసలు స్కామే జరగట్లేదో ఏమో, మరి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఎక్కడ జరిగినా పట్టుకోవాల్సినటువంటి ఈడీ అచ్చంగా ఈ అపోజిషన్ గవర్నమెంట్లో ఉన్న చోటే పడుతుందేమో అన్న అనుమానం అయితే వస్తూ ఉంది. ఇక మధ్యతరగతికి కూడా సన్నబియ్యం ఇస్తామని చెబుతున్నారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పొరుగు రాష్ట్రాల మెల్లలు లబోదిబో అంటున్నారని కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి పెడదాం. జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది.